రాయి యొక్క నిర్లక్ష్యం కాదు, అతని గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే ఈగోయిస్టిక్, అహంగా ఉంటాడు. కానీ అది పని వల్ల వచ్చినటువంటి అహం అని అందరూ అనుకుంటారు. సరైన భాషలో చెప్పాలంటే చేదస్తాం. ఎవడని చెప్పి ఆడు ఎట్లాగంటాడంటే ఇట్లా అంటాడు ఆయన. ఈ పోరాగాస్తే ఈయన పంపించేసి. మీరు ఆలయాలు, ఈ ట్రస్టులు, వీటి దగ్గర జరిగేది ఏంటంటే ఒక నెగ్లిజెన్స్. ఆ నెగ్లిజెన్స్ తర్వాత శాపమైన రోజున వీళ్ళు నేరస్తులు అవుతారు. అది ఇక్కడ జరిగింది. ఒక రకంగా ప్రభుత్వం నిష్పక్షపాతంగానే వ్యవహరించిన ఇందులో ట్రస్ట్ లోపం అయితే ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ట్రస్ట్ లోపం జరగబట్టిన కదా చెంపత్రా వెళ్ళిపోయింది. అది ఖచ్చితంగా వైఫల్యం. ఒకటి ఏంటంటే ఇది మత్సే, ఒప్పుకోవాలి మనం, మచ్చ పడింది. కాకపోతే ఆ మచ్చను అడ్డు పెట్టి టోటల్ ధర్మం మీద దాడి జరుగుతుంది, అది తప్పు. ఈసారైనా కొంచెం భద్రతా వైఫల్యం లేకుండా మీకు ఎప్పుడైనా సరే ఒకటేనండి, లోపం జరుగుతున్నప్పుడు ఒకటి ఎత్తి చూపెడితేనే పరిష్కారం అవుతుంది. అవును, అంతే. అది ఎత్తి చూపెట్టేటటువంటి సందర్భం దేవుడే సృష్టిస్తాడు. అంతే, అదే జరిగింది అనుకోవాలి ఇక్కడ. రైట్. 5 విషయం